హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ వీడియోలో ముచ్చట ఏంటిదంటే, ఎక్కడికి వెళ్తానో తెలుసా? షాపింగ్ వచ్చినా భయ్యా. మా ఓనరు బట్టలు కొనుక్కోమని కార్డు ఇచ్చి పంపించింది. నేను ఎంతో ఆతృతతో వచ్చిన బట్టలు కొనుక్కుందామని. షాపు క్లోజు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇవాళ ఆదివారం, మనం కూడా గెస్ట్ చేయాలి. అట్లా వచ్చి వాడేసాం. ఇక్కడే మంచి కలెక్షన్ ఉంది. కానీ ఇక్కడ రాసి పెట్టిల్లు ఆదివారం 6ంటికి క్లోజ్ అని. మన ఇది ఎలాగా ఏదో వచ్చినాం, మంచి షాపింగ్ చేద్దామని వస్తే ఇవాళ అయితే బట్టలు కొనుక్కునే అదృష్టం లేదనమాట. ఇక మెల్లిగా అసలు క్రిస్మస్ హడావుడిని చూసేద్దాం మనం కాసేపట్లో. చాలా ఘోరంగా ఉన్నారు జనాలు. ఇవాళ ఆదివారంగా ఎవరి పనులు లేవు, వీకెండ్ ఇక్కడ ఆదివారం. వేరే ఉంది జనాలు, ఫ్రెష్ మాత్రం. లైటింగ్ లేసిలు భయ, అసలు వేరే లెవెల్ లేసిలు. ఒక్కొక్క ఏరియాలో చూస్తూ ఉంటే వావ్ అన్నట్టు ఉన్నాయి. అసలు ఘోరంగా ఉంది. అసలు క్రిస్మస్కి ఇంత హడావుడి చేస్తారా అనిపిస్తాను చూస్తూ ఉంటే. అంత ఘోరంగా ఉంది. ఒక్కొక్క ఏరియా చూపిస్తా చూడండి. ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఘోరంగా ఉంది. ఎట్లా బట్టలు కొనుక్కునే అదృష్టం లేదుగా. ఇవన్నీ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి అసలు ఎట్లుంటుందో ఇక్కడ క్రిస్మస్ హడావుడి. ముందే నెల ముందు నుంచి అసలు వేరే ఉంది. ఇక్కడ దీంట్లో అన్న తిరుగుదాం వస్తే ఏంటి భయ్య, ఇది కూడా చూడండి మొత్తం బంద్ చేసి వాడేసి గేట్. ఏందో ఏమో, మనకి ఏం అదృష్టం లేదు అలా. అది క్లోజు. ఇప్పుడు ఒకటి చూపిస్తా, కాఫీ షాపు. అక్కడ కాఫీ తాగడానికి నువ్వు డైమండ్ కొనడానికి వెళ్తే కూడా అంత రిస్క్ ఉండదు. అంత రిస్క్ చేసి కాఫీ తాగాల్సి వస్తుంది రోజు రోజు. మనం ఇటు వస్తూ ఉంటాం ఇక్కడికి తాగడానికి. చూడండి అసలు ఎట్లున్నాయి లొకేషన్ మొత్తం. వేరే ఉంటుంది మొత్తం. అండ్ ఆయనక కూడా చూడండి లైటింగ్ అసలు ఎట్లుందో. ఘోరంగా ఉన్నాయి ఒక్కొక్క కాడ లైటింగ్. ప్రతి ఏరియాని వేరే వేరే చేసిళ్ళు. అంటే నీకు నేనేం తక్కువ కాదు అన్నట్టు ఏరియా అసలు వేరే లెవెల్లో చేసిళ్ళు ఒక్కొక్క ఏరియాని. అసలు ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి. ఇక అది కాఫీ షాప్. పొద్దున్న అక్కడ కాఫీ తాగడానికి మినిమం నేను 2 గంటల లైన్లో నిలబడ్డా. మా ఓనర్కి ఒక టేబుల్ ఆపడానికి 1 గంట, చాయ్ తీసుకోవడానికి 2 గంటలు లైన్లో. అంత ఘోరంగా ఉన్నారు జనాలు. అటు లొకేషన్ కూడా అసలు వేరే ఉంది చూడండి. అదే కాఫీ షాప్. ఇప్పుడు కూడా చూడండి జనాలు అసలు ఎట్లున్నారు. మొత్తం ఏరియా అన్ని ఏరియాలు లైట్లతో అలంకరణ చేసిళ్ళు. ఒక్కొక్క లైట్ ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి, మామూలుగా లేదు. చెట్లు పెట్టి అసలు లైటింగ్ వేసిళ్ళు. ఘోరంగా ఉందిలే వెనక లైటింగ్. అసలు ముందు కూడా అసలు చూడండి అసలు వేరే ఉన్నాయి ఒక్కొక్క ఏరియా. ఘోరంగా చేసేది. మినిమం ఉంది భయ్యా క్రిస్మస్ హడావుడి నెల నుంచే. క్రిస్మస్కి ఇంకెంత ఉంటుందో చూసుకో. క్రిస్మస్ రాకముందు ఎంత హడావుడి ఉంది ఇక్కడ. క్రిస్మస్ వస్తే అసలు ఎవ్వరిని ఆపలేము అనుకుంటారు నిజంగా. ఎలా చూస్తాం భయ్యా మనం చూడడానికి? అక్కడ ఏం లేవు ఇండియాలో. ఇట చూడండి అసలు ఏమన్నా ఉందా మధ్యలో? పుసుకున్నది ఊడి బండ్ల మీద పడితే ఏంది పరిస్థితి? కారు మీద, మనిషి మీద. నాకు ఒకటి అర్థం కాలే, ఇక్కడ వీకెండే ఆదివారం షాపులు అన్నీ పెడితే జనాలు వస్తారు. అలాంటిది ఆదివారం షాపులు అన్నీ బంద్ చేస్తే ఎట్లా భయ్యా? ఇలా ఒక ఆయన అడిగింది నేను, ఎందుకు ఆదివారం బంద్ ఉందని. మనకి తెలియక ఫస్ట్లో అడిగితే వారం అంతా పని చేయాలా, ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోవద్దా, డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది భయ్యా. ఫస్ట్ హెల్త్. ఒక రోజు ఫ్రీగా ఎంజాయ్ చేస్తారంట ఇక్కడ కూడా వీళ్ళు. ఘోరంగా ఉన్నాయి అసలు లైటింగ్స్ మాత్రం. చూడండి వెనక ఎర్ర బస్సు వస్తుంది. ఎర్ర బస్సు కూడా ఎన్ని లైట్లు వేసిలో చూడండి. ఓల్డ్ మోడల్ బస్సు అది, ఓల్డ్ మోడల్. వేరే ఉందిలే టూరిస్ట్.
ఘోరంగా ఉంటాయి భయ్యా బస్సులు. ఇంకా బస్సులే ఏం చేయలే మనం వీడియోస్. ఎర్ర బస్సులు మొత్తం లండన్లోనే ఉంటాయి అవి. ఇక్కడికి రావాలా అవి చూడాలంటే ఇక వీడియోలలో కనబడుతూనే ఉంటాయిలే, కానీ లైవ్లో చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే. ట్యాక్సీలు అన్నీ వేరే ఉంటాయి ఇక్కడ. ట్యాక్సీలు కూడా చూడండి ఇక్కడ ఉండేటట్టు వాళ్ళు ఎక్కడ కనబడవు కాబట్టి ఇక్కడ హైప్ ఇక అట్లా కొంచెం లండన్కి, యూకేకి. అదే వేరే కాడ కనబడితే వీటికి అంత హైప్ ఉండేది కాదు. వేరే కాడ కనపడవు కాబట్టి ఇక్కడ మంచి హైప్ తెచ్చిపెట్టినాయి బస్సులు, ట్యాక్సీలు. బస్సులు చూడండి మొత్తం లైన్లో బస్సులే ఉన్నాయి. ట్రాఫిక్ మొత్తం అట్లా ఉంటాయి. మొత్తం బస్సులే పోయాయి ఇక్కడ. గట్టిగా బస్సులు, లండన్ ట్యాక్సీలు గట్టిగా ఉన్నాయి. రిక్షాలు ఇవే ఇక. ఏందబ్బా ఇడు మొత్తం క్యాప్ పెట్టిండు, గ్లౌజులు వేసుకున్నాడు అనుకుంటా. చలి చంపుతుంది భయ్య. మనకు అలవాటు లేదుగా. ఇండియాలో అంటే తట్టుకునేటోళ్ళం, ఇక్కడ కాంట అయిపోతుంది. అసలు తట్టుకోవడానికి కాదుగా, మొత్తం వణికిస్తుంది. ఇవి లేకుండా, సేఫ్టీ లేకుండా బయటకు వస్తే జలుబే కానీ ఏమన్నా వచ్చింది అనుకో, హాస్పిటల్లో కూడా ఎవడు అడ్మిట్ చేసుకోవడంట. హాస్పిటల్లో కనీసం నీకు టైం పడుతుంది అంట, 6 నెలలు 3 నెలలు అట్లుంటుంది. ట్యాబ్లెట్లతో మళ్ళీ డీల్ చేసుకోవాలి. అన్ని కథలు ఎందుకు, మన సేఫ్టీలో మనం ఉంటే బెటరు. అంతేగా, మన సేఫ్టీలో మనం ఉండాలి. ఇక అందుకే మొత్తం ప్యాకు, ఫుల్ ప్యాకు కింది నుంచి మీదికి. లేకపోతే కాంటు. ఇంకా నేను ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తగా మనం ఈ బస్సులు చూడాలంటే మనం ఇక్కడ దాకా రావాల్సిందే, లైవ్లో చూడాలంటే. ఇక వీడియోలు అందులో అంటావా చూసుకోవచ్చు. ఇక మన వీడియో చూస్తే మీరు కూడా చూసినట్టే. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. త్వరలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.